ఆధ్యాత్మిక జీవితంలో డబ్బుని ఈసడించుకున్న వారెవరూ తాము జీవితంలో తృప్తిని పొందలేరు. ఆధ్యాత్మిక భావన అంటేనే పరిపూర్ణత్వం. కానీ డబ్బుని సంపదని దూరం పెట్టి ఒక అనాథల సమాజానికి దూరంగా ఒంటరిగా జీవించడంలో లేమితనమే తప్ప ఉన్నతి కనిపించదు. మై డియర్ ఫ్రెండ్స్, ఆధ్యాత్మికతలో ఒక దేవతని ప్రసన్నం చేసుకోవాలన్నా, ముందుగా తనకు అలంకారాన్ని ఆపాదించాలన్నా, ఆ సౌందర్యాన్ని చూడాలన్నా, సేవ చెయ్యాలన్నా ప్రతీదీ డబ్బు లేదా సంపదతో కూడుకున్నదై ఉండాలి. ఎలాంటి ఆచ్ఛాదన లేని జీవితాన్ని మీరు ఆరాధించే మూర్తి గడపడు. ఆ మూర్తికి సౌందర్యాన్ని సొబగులు అద్దినప్పుడే అది పరిపూర్ణమై మీ కోరికలు తీర్చడం జరుగుతుంది. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఏ దేవుడు మిమ్మల్ని అనాథలుగా దిక్కులేని వారిగా స్వీకరించరు. వీరికంటూ ఒక ప్రత్యేకమైన శైలి ఏర్పరచుకొని తామే ఉన్నతులుగా భావించుకొని సమాజంలో పనికి రాని విషయాల్ని ప్రచారం చేస్తూ బతుకుతారు. చివరికి ఒంటరి ప్రయాణంలో తనను తాను గుర్తెరిగి సంపూర్ణత్వాన్ని పొంది సంపదలోని మర్మమేమిటో అవగతమవుతుంది. అప్పుడు గాని ప్రకృతి దానిలోని సంపదతో మమేకమై జీవించడంలో వీరి జన్మ సార్థకం అవుతుంది. చివరగా మరో జన్మలో గత జన్మలో కోల్పోయినవి అన్నీ పొందడం జరుగుతుంది. అప్పుడు నిజమైన డబ్బు సంపదతో జీవనం మొదలవుతుంది. థ్యాంక్ యూ యూనివర్స్.